పాదగుంటూరుకు చెందిన మహిళా హత్య కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. ఉద్యోగం ఇప్పిస్తాననే నెపంతో పాదగుంటూరుకు చెందిన ఆకుల రమాదేవి వద్ద 25 లక్షల రూపాయలు సురేష్ అనే లాయర్ తీసుకుని మోసం చేశారు. అయితే సదరు రమాదేవి డబ్బు విషయంపై సురేష్ ను ఒత్తిడి చేయగా ఆమెను హత్య చేసేందుకు ప్రణాళిక వేసి ఆమెను శ్రీశైలం తీసుకువెళ్లారని ఎస్పీ వకుల్ జిందాల్ వెల్లడించారు. లాయర్ తనకు తోడుగా మరొక వ్యక్తి సహాయం తీసుకుని శ్రీరంగపురం వెళ్లే రోడ్డులోని సంగంజాగర్లమూడి కాల్వలో రమాదేవిని ముంచి చంపేసి వెళ్లారని తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో పాతగుంటూరు పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇతను ఎవరైతే అక్యూజ్ ఉన్నాడో అతను ఆమెతో 2 years నుంచి అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నాడు. అక్రమం సంబంధం టైంలో ఈమె అతనికి కొంత డబ్బు కూడా ఇచ్చింది. ఇతను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తానని, తర్వాత నాకు అవసరం ఉందని అట్లా చెప్పి నమ్మవలికి అతను అరౌండ్ 18 lakhs 18 లక్షలు ఆమె దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. A1 ఏనుమల సురేష్ బాబు అతను ఒక అడ్వకేట్, ఇక్కడ గుంటూరులో ప్రాక్టీస్ చేస్తున్నారు. హైకోర్టులో కూడా కొన్ని కేసెస్ చూస్తారు. సో శ్రీశైలం వెళ్దామని ఆమె నమ్మబలికి సంగం జాగర్లమూడి కెనాల్ దగ్గర ఒక చెప్ట దగ్గర వెళ్ళి కూర్చున్నారు. ఎవరైతే సురేష్ బాబు ఉన్నాడో ఆమెని పుష్ చేసి ఆమెని నెట్టేసి వాటర్లోకి పడేశాడు. ఆమె బయట రావడానికి ట్రై చేస్తూ మళ్ళీ ఇతను ఒక కర్ర తీసుకొని ఆమెను హెడ్ మీద కొట్టి నీళ్ళలోకి డ్రౌనింగ్ చేసి బాడీను కూడా అక్కడే డిస్పోజ్ ఆఫ్ చేశారు. సో బాడీ కోసం కూడా మన టీమ్స్ ఎఫర్ట్ చేస్తున్నాయి. సో సంగం జాగర్లమూడి కెనాల్ నుంచి ముందుకి బాడీ పోయి ఉంటుంది. అది చిన్న గంజం వరకు ఆ కెనాల్ పోతుంది కారం చేడు ద్వారా. సో అక్కడ కూడా SDRF టీమ్ని ఒకటిని పిలవడం జరిగింది. కొన్ని రోజుల నుంచి వాళ్ళు కూడా అక్కడ డెడ్ బాడీ కోసం సెర్చ్ చేస్తున్నారు. డెడ్ బాడీ ఇంకా దొరకలేదు. అదేవిధంగా లోకల్ ఫిషర్మెన్ని కూడా కొంతమందిని ఎంగేజ్ చేసి అక్కడ ఏమైనా బాడీ వచ్చిందా అనేది ఎంక్వైరీ చేస్తున్నాము. అదేవిధంగా కొన్ని లాక్స్ ఉన్నాయి, లాక్స్ వాళ్ళ దగ్గర కూడా మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. సో ఇంకా బాడీ కోసం మేము వెతుకుతున్నాము. కానీ వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ మేరకు ఈ కేసును ఉమెన్ మిస్సింగ్ నుంచి మర్డర్ కింద ఆల్టర్ చేసి ఈరోజు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో ఈ కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్ అండ్ ఓల్డ్ గుంటూరు SI అండ్ వాళ్ళ టీంని మేము ఘనంగా అభినందిస్తున్నాము. సో ఇటువంటి కేసు ఎక్కడైతే బాడీ లేదు, ఎక్కడైతే ఏ క్లూ కూడా లేదు, నార్మల్ ఉమెన్ మిస్సింగ్ కేసు, అది ఆమెను హత్య చేయడం జరిగింది అనేది నిర్ధారించడం చాలా చాలా కష్టమైన పని. సో ఈ కేసులో మంచి ఇన్వెస్టిగేషన్ చేసిన ఓల్డ్ గుంటూరు ఇన్స్పెక్టర్ వెంకట ప్రసాద్, SI అండ్ వాళ్ళ టీంకి మేము అభినందిస్తున్నాము.